రాఘవరావుది మంచి ఉద్యోగమే, అయినా కూడా అన్ని బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటాడు. ఆ రోజు డిసెంబర్ 31 ఉదయం. నెల చివరి రోజు కావడంతో నెల ఖర్చుల బిల్లులు, రిసీప్ట్లు చూస్తూ ఉంటాడు. అవి చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు, ఈ నెల ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి. వచ్చే నెల కూడా పండుగ అంటూ బడ్జెట్ ఎక్కువ అవ్వడం ఖాయం అని అనుకుంటూ భార్య సుజాతని పిలుస్తాడు. సుజాత, ఈసారి పండుగ కోసం మనం అస్సలు ఖర్చు పెట్టకూడదు, గుర్తుపెట్టుకో అని అనగానే వెంటనే సుజాత ఇలా అంటుంది, పండుగ అంటే ఖర్చే గుర్తుకు వస్తుందా మీకు? ఆనందం, నవ్వు, కుటుంబం కూడా ఉంటాయి. అవి మాత్రం బిల్లులో కనిపించవు బడ్జెట్ రాఘవరావు గారు అని అంటుంది. అప్పుడు రాఘవరావు, ఆనందం, నవ్వు అన్నీ బాగానే ఉంటాయి సుజాత, కానీ వాటి వల్ల ఖాతా ఖాళీ అవ్వకూడదనే నా భయం అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే రాము అక్కడికి వస్తాడు. అమ్మా, రేపే కొత్త సంవత్సరం, మనం ఏం చేస్తున్నాం? ఏదైనా పార్టీ ప్లాన్ చేశావా, లేదా బయటకు వెళ్తున్నామా అని రాము అడగగానే రాఘవరావు కంగారు పడి మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో, ఇక్కడే ఉంటే మళ్ళీ న్యూ ఇయర్ ఖర్చులవుతాయి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుజాత చిరునవ్వుతో రాముకి ఇలా సమాధానం ఇస్తుంది, రాము, క్యాలెండర్లో రోజు డేట్ ఎలా మారుతుందో న్యూ ఇయర్కి ఇయర్ కూడా మారిపోతుంది, అంతే కదా. అలా అనేసరికి రాము అయోమయంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళాక రాము ఫ్రెండ్స్ వాళ్ళ న్యూ ఇయర్ ప్లాన్స్ చెప్తున్నారు. ఒకరు నేను డిస్నీల్యాండ్ వెళ్తున్నాను అంటే, ఇంకొకరు మేము సినిమా చూసి లంచ్ చేసి మాల్కి వెళ్తున్నాం అని అంటారు. వాళ్ళు అలా చెప్పాక రాముని నీ ప్లాన్స్ ఏంటి రాము అని అడుగుతారు. అప్పుడు రాము బాధగా ఇలా చెప్తాడు, మేము ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కూడా రాము తన స్నేహితులు చెప్పిన కొత్త సంవత్సరం ప్లాన్లను గుర్తు చేసుకుంటూ తన మనసులో మౌనంగా ఆలోచనలో మునిగిపోతాడు. రాము ఇంటికి వస్తూనే, అమ్మా, మా ఫ్రెండ్స్ డిస్నీల్యాండ్, సినిమాలు, మాల్కి వెళ్తున్నారట, మనమేం ప్లాన్ చేద్దాం అని అడుగుతాడు. రాఘవరావు సుజాత ఏం చెప్తుందో అని భయపడి వెంటనే ఇలా అంటాడు, అమ్మ బిర్యానీ చేస్తుందిలే, అయినా న్యూ ఇయర్కి అవన్నీ ఎందుకు? బయటికి వెళ్తే పర్సు ఖాళీ అయిపోతుంది అని అంటాడు. కానీ సుజాత మనసులో ఇలా అనుకుంటుంది, రాము చిన్నపిల్లాడు, సంతోషంగా ఉండాలి, బడ్జెట్ తక్కువలో ఆనందం ఇవ్వచ్చుగా అని ఆలోచించి రాముతో ఇలా అంటుంది, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే రాము, బాధపడకు అని అంటుంది. ఆ రోజు రాత్రి 12 దాటాక ఇంట్లో చిన్న కేక్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది సుజాత. రాముని నిద్రలేపి కేక్ కట్ చేయడానికి పిలుస్తుంది. రాము కేక్ని చూసి వావ్ కేక్ అని ఆనందంతో గంతులు వేస్తూ కేక్ కట్ చేస్తాడు. కేక్ కట్ చేశాక మళ్ళీ అడుగుతాడు, అమ్మా, రేపు ఏం ప్లాన్స్ లేవా అని. సుజాత, ఇంట్లోనే నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది అంటుంది. రాము ఇంట్లోనేనా అని బాధపడ్డా ఏం సర్ప్రైజా అని ఆలోచిస్తాడు. అప్పుడు సుజాత, నిజం చెప్పాలంటే నువ్వు సర్ప్రైజ్కి సిద్ధంగా ఉండాలి రాము అని అనగానే రాము కొంచెం ఎక్సైట్ అవుతాడు. ఉదయం రాము నిద్ర లేచేసరికి సుజాత ఇంటిని మొత్తం కొత్తగా అందంగా తయారు చేసేస్తుంది. ఒక రూమ్ ఏమో బెలూన్స్తో, అలాగే ఇంట్లో పాత వస్తువులతో డెకరేషన్ మరియు ఆట వస్తువులుగా మారుస్తుంది. రాము అన్ని రూమ్స్ చూస్తూ ఉంటాడు. ఒక రూమ్ ట్రెజర్ కేవ్లా మారుస్తుంది.
ఇంకో దగ్గర ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇంట్లో ఉండే వాటినే టేబుల్ మీద పెడుతుంది. దీనివల్ల ఆనందంతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది అనుకుంటుంది. ట్రెజర్ అండ్ సాల్వ్ చేస్తే నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది అని సుజాత రాముకి చెప్పగానే రాము ఉత్సాహంగా మొదలు పెడతాడు. అన్నీ చెక్క సాల్వ్ చేశాక చివరికి గార్డెన్ ఏరియాలో రాముకి సైకిల్ కనిపిస్తుంది. అది రాము ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. కానీ రాఘవరావు మాత్రం తర్వాత అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. తనకిష్టమైన సైకిల్ని చూసి రాము ఎంతో ఆనందంతో ఉబ్బిపోతాడు. తర్వాత రాము వెళ్ళి సుజాత తయారు చేసిన మినీ పజిల్స్, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తాడు. కొంచెం సేపు అయ్యాక సుజాత రాముని మరియు రాఘవరావుని మీకు నచ్చినవి అన్నీ చేశాను, తిందాం రండి అని పిలుస్తుంది. వాళ్ళ భోజనాలు పూర్తి అయ్యాక రాము మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి గార్డెన్ ఏరియాలో కూర్చొని రాఘవరావు, సుజాత ఇలా మాట్లాడుకుంటారు. ఈరోజు ఎంత ఖర్చయిందో కదా సుజాత అని అనగానే సుజాత ఇలా అంటుంది, అయ్యో బడ్జెట్ రాఘవరావు గారు, ఇదంతా పెద్ద ఖర్చు లేకుండానే జరిగింది. డబ్బు తక్కువే అయినా పిల్లాడి ఆనందం మాత్రం చాలా ఎక్కువ కదా అని అనగానే రాఘవరావు మురుస్తూ ఇలా అంటాడు, సుజాత, ఈ సంవత్సరం బడ్జెట్ ప్లాన్ మొత్తం నువ్వే చూసుకో, నేను కాస్త రిలాక్స్ అవుతాను అంటూ నవ్వుతాడు రాఘవరావు. అప్పుడే రాము అటు వచ్చి అమ్మను కౌగిలించుకుంటాడు. అమ్మా, ఈ కొత్త సంవత్సరం అద్భుతం అంటాడు. సుజాత చాలా గర్వంగా ఆనందంగా ఇలా అంటుంది, తక్కువ బడ్జెట్ పెద్ద సర్ప్రైజ్ అని అనుకుంటూ అందరూ ఆనందంగా నవ్వుకొని న్యూ ఇయర్ని మొదలు పెడతారు.